వాడి పేరు సూర్య. వాడి గట్స్, వాడి ధైర్యం అసలు వేరే లెవెల్ అంట. కావచ్చు, కానీ ఎవడో తెలియని ఒక కొత్త వ్యక్తి మీద అంత నమ్మకం ఎలా పెట్టుకోమంటావు? అసలే ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూ. ఏదైనా తేడా జరిగితే నా పొలిటికల్ కెరియర్ మొత్తం నాశనం అయిపోతుంది. నన్ను నమ్మండి మామ, మన గవర్నమెంట్ పడిపోకుండా ఉండాలంటే ఈ ఆపరేషన్ లో దుర్గా కన్నా వాడే యాక్టివ్ గా పనిచేయగలడు. సరే అయితే వాడి గురించి అంతలా చెప్తున్నావు కాబట్టి పని అయిపోయిన వెంటనే వీళ్ళిద్దరూ జైల్లో ఉండాలి. నాకు కూడా వాటిని ఒకసారి కలవాలనిపిస్తుంది. హలో మేడం, మీకు ఫేవరబుల్ ఇన్ఫర్మేషన్. చెప్పండి. జైలు నుంచి దుర్గా తప్పించుకుపోయాడు. మీ ఎమ్మెల్యేలు జాగ్రత్త. వీళ్ళని ఇప్పుడే వదిలేసి వాళ్ళకి అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారేంటి సార్? వాళ్ళు కొట్టుకు వస్తేనే కదరా మధ్యలో మనలాంటి వాడు సేఫ్గా ఉండేది. ఈ నైట్ ఇక్కడే ఉండండి. రేపు మార్నింగ్ ఏ టైంలో అయినా మావయ్యతో మీటింగ్ ఉండొచ్చు. కాల్ చేసిన వెంటనే బయలుదేరి వచ్చేయండి. సరే మేడం, నిన్న రాత్రే మన వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేశాను. ఇక్కడ వాళ్ళందరి ఆనందం చూస్తుంటే మాటల్లో చెప్పలేం మేడం. అది సరే, ముందు నేను చెప్పేది విను. చెప్పండి మేడం. అధికార పార్టీ వాళ్ళు జైలు నుంచి ఆ దుర్గాని బయటికి తీసుకొచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ. అక్కడ మన ఎమ్మెల్యేలందరూ సేఫ్ గా ఉండాలి. మేడం, దుర్గా లాంటి వాళ్ళు 10 మంది జైలు నుంచి బయటకు వచ్చినా మన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం. అయినా అవతల పార్టీ ప్లాన్ చేస్తుందంటే మనం జాగ్రత్తగానే ఉన్నామని అర్థం మేడం. మీరు టెన్షన్ పడకండి. బల పరీక్ష నెగ్గే వరకు వాళ్ళకి కాదు కదా, మీకు కూడా మీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం. అలా ప్లాన్ చేశాను మేడం. సరే, అందరూ జాగ్రత్త. ఎలక్షన్ రిజల్ట్ విషయంలో ఈసారి నా అంచనా తప్పింది. అధికారం చేజారిపోయేలా ఉంది. మీరిద్దరూ ఏం చేస్తారో నాకు తెలీదు. ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆ శ్యామ్లా భరత్ కొనేసిన 20 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎలాగైనా మన వైపు రావాలి. దానికి మీ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? వాళ్ళందరినీ కిడ్నాప్ చేయబోతున్నాం సార్. కిడ్నాపా? అవును సార్. 20 మంది ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయడం అంటే స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసే అంత ఈజీ అనుకుంటున్నారా? 20 మంది కాదు సార్, అపోజిషన్ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 72 మంది సార్. ఏంటి, 72 మందా? మీ పార్టీలో గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలతో సహా మొత్తం 120 మందిని మీ బెంగళూరులో ఉన్న ఫామ్ హౌస్ లో నిర్బంధిస్తే గాని ఈసారి మీరు సీఎం కాలేరు సార్. ఆపోజిషన్ ఎమ్మెల్యేల వరకు ఓకే, కానీ మా ఎమ్మెల్యేలు ఎందుకు? వాళ్ళు మన మనుషులే కదా. వాళ్ళు రాజకీయ నాయకులు సార్, మనుషులు కాదు. అధికారం ఎటువైపు ఉంటే అటువైపే వెళ్ళిపోతారు. ఇక్కడ గెలవడం కన్నా అధికారమే ముఖ్యం సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఎమ్మెల్యేలను కూడా మనమే కాపాడుకోవాలి సార్. అందుకే వాళ్లతో పాటు మన ఎమ్మెల్యేలను కూడా నిర్బంధించాల్సిన అవసరం ఉంది సార్. మీ ప్లాన్ అంతా వింటూ ఉంటే బానే అనిపిస్తుంది, కానీ ఆపోజిషన్ వాళ్ళ ఎమ్మెల్యేలను ఎలా కిడ్నాప్ చేస్తారు? అది సాధ్యమేనా? ప్రతి వాడు యుద్ధంలో గెలవాలని అనుకుంటాడు సార్, కానీ ఎవడో ఒక్కడే గెలుస్తాడు. వాడినే వీరుడంటారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది వాడితో సార్. అయితే దీనికి ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఈ శుక్రవారం మీ ఎమ్మెల్యేలందరినీ బస్ ఎక్కించి దుర్గాకు అప్పగించండి. దుర్గా వాళ్ళని బెంగళూరు హైవేలో ఉన్న దాబా దగ్గరికి తీసుకొస్తాడు. ఈలోగా నేను అపోజిషన్ ఎమ్మెల్యేలందరినీ కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. గుడ్. నీ ప్లాన్ తో పాటు నీ కాన్ఫిడెన్స్ కూడా నాకు నచ్చింది. ఈ బ్యాగ్ లో 2 crores ఉన్నాయి. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. అనుకున్న పని అనుకున్నట్లు జరిగితే నీ మీద ఉన్న కేసెస్ కొట్టేయడంతో పాటు ఇలాంటి చాలా బ్యాగ్స్ నీకు అందుతాయి. గంటలకి గుల్జార్ హౌస్ లో కట్టేం సూర్య. అప్పటి నుంచి ఎవరికి టచ్లో లేదు సూర్య.
అయితే వాడు ఖచ్చితంగా గుల్జార్ హౌస్ లోనే ఉన్నాడు. ఎవరు? మేడం, మీకు బ్యాడ్ న్యూస్. గుల్జార్ హౌస్ లో ఉన్న మీ ఎమ్మెల్యేలందరినీ అధికార పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మీరు వెంటనే వాళ్ళని అక్కడి నుండి షిఫ్ట్ చేయించండి, లేదంటే సీఎం కాలేరు. ఇంతకీ నువ్వెవరు? మీ శ్రేయోభిలాషి. ఎక్కండి అందరూ. చెప్పండి మేడం. ఎక్కడున్నారు? నేను చెప్పనుగా. నేను సీరియస్ గా అడుగుతున్నాను, మీరెక్కడున్నారో చెప్పండి. నేను సీరియస్ గానే చెప్తున్నాను మేడం, చెప్పనని. గుల్జార్ హౌస్ లో ఉన్న విషయం నాకు తెలియదనుకుంటున్నావా? అదేంటి మేడం, గూగుల్ సెర్చ్ లో కొత్త యాప్ ఏమైనా వచ్చిందా? ఇంత సీక్రెట్ ప్లేస్ మీకెలా తెలిసింది? నాకే కాదు, అధికార పార్టీ వాళ్ళకు కూడా మీరెక్కడున్నారో తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా మేడం? వాళ్ళక్కడికి రాకముందే వెంటనే మన ఎమ్మెల్యేలందరినీ తీసుకుని అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వండి. ఇప్పటికిప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలి మేడం? బస్ పంపిస్తున్నాను, బెంగళూరులో ఉన్న నా రిసార్ట్కి వెళ్ళండి. అర్థమైందా? అర్థమైంది. మేడం భాషా, నువ్వు పని చేయాల్సిన టైం వచ్చింది. చెప్పండి మేడం. మన ఎమ్మెల్యేలందరినీ అర్జెంటుగా ఒక బస్సులో బెంగళూరుకి షిఫ్ట్ చేయబోతున్నాం. మన బస్ సేఫ్ గా బెంగళూరు వెళ్లే వరకు నువ్వు ఆ బస్ ని ఫాలో అవ్వాలి. సరే మేడం. వెంటనే నీ మనుషులతో బెంగళూరు హైవే దగ్గర వెయిట్ చేయి. ఓకే మేడం. హలో మేడం, నేను ట్రావెల్ బస్ డ్రైవర్ని మాట్లాడుతున్నాను మేడం. ఎక్కడున్నావు ఇప్పుడు? కరెక్ట్ గా మీరు చెప్పిన లొకేషన్ లో ఉన్నాను మేడం. సరే, మా వాళ్ళు వస్తారు, వెయిట్ చేయి. అట్లానే మేడం. చెప్పండి మేడం. బస్ వచ్చింది, వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోండి. అలాగే మేడం. బస్సు వచ్చిందంట, బయలుదేరండి బయలుదేరండి, కమాన్. మేడం అందరూ బస్ ఎక్కేశారు మేడం. బయలుదేరమంటారు మేడం? ఓకే మేడం. చెప్పు సూర్య. దుర్గా, మన ప్లాన్ సక్సెస్. ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ నా హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారు. అయితే నువ్వు హైవే ఢాబా దగ్గర వెయిట్ చేయి, నేను కూడా బయలుదేరుతున్నా. ఓకే. ఏంట్రా ఇంకా చెప్పండి మేడం. బస్ బయలుదేరింది, ఇంకా సేపట్లో బెంగళూరు హైవే మీదకి వస్తుంది. ఎవరైనా మన బస్ ని ఫాలో చేస్తున్నారని నీకు అనిపిస్తే వాళ్ళని అక్కడే లేపేయండి. మేడం, మన ఎమ్మెల్యేల బస్ ఇప్పుడే మా ముందు నుంచి క్రాస్ అయింది. జాగ్రత్తగా మన బస్ ని మీరు ఫాలో చేయండి. ఓకే? సరే మేడం. చలో రే. చెప్పు భాష. మేడం, ఇప్పుడే మన బస్ హైవే పక్కన ఉన్న ఒక ఢాబా దగ్గరికి వచ్చి ఆగింది. నైట్ జర్నీ కదా భాష, టీ ఏదో తాగడానికి ఆపుంటారులే. దీనికి కూడా ఫోన్ చేసి చెప్పాలా? మేడం మేడం, మళ్ళీ ఏమైంది భాష? మన బస్ వెనకాల ఇంకో బస్ కూడా వచ్చి ఆగింది మేడం. ఇంకో బస్? అవును మేడం, చూస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల బస్ లా ఉంది. ఏంటి, అధికార పార్టీ ఎమ్మెల్యేల బస్సా? అవును మేడం, కన్ఫర్మ్ గా వాళ్ళ బస్సే అది. అయినా వాళ్ళ బస్ ఇప్పుడు అక్కడికి రావడం ఏంటి? మేడం, నాకెందుకు మన ఎమ్మెల్యేలను మనం బెంగళూరు తరలిస్తున్నట్లు వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలను ఇంకెక్కడికైనా తరలిస్తున్నారేమో మేడం. అయ్యుండొచ్చు, కానీ 2 బస్సులు ఒకే టైంకి ఒకే ప్లేస్ కి ఎందుకొస్తాయి? నువ్వు పని చేయి భాష, అక్కడి నుండి మన బస్ సేఫ్ గా బయలుదేరే వరకు వాళ్ళ బస్ మీద ఓ కన్నేసుంచు. అలాగే.
మన బస్ డ్రైవర్లు అధికార పార్టీ బస్ డ్రైవర్ దుర్గాని కొట్టి వాళ్ళ బస్ ని కూడా మన వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మేడం. వాట్? వాళ్ళ బస్ ని మన డ్రైవర్లు తీసుకెళ్ళడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. సరే, నేను మన డ్రైవర్ కి ఫోన్ చేసి కనుక్కుంటాను. ముందు నువ్వు మన బస్ ని ఫాలో చేయి. ఓకే మేడం. హలో మేడం. అన్వర్, ఏం చేస్తున్నారు మీరు? ఎవడో వచ్చి నన్ను కొట్టి మన బస్సు మొత్తం తీసుకెళ్లిపోయింది మేడం. చెప్పండి మేడం. భాషా, వాళ్ళు మన డ్రైవర్స్ కాదు, ఎవరో క్రిమినల్స్. వెంటనే వాళ్ళని ఆపు. స్టాప్ దెమ్ రైట్ నౌ. సరే మేడం. చెప్పండి శ్యామల భరత్ గారు, ఈ టైంలో కాల్ చేశారేంటి? చాలా రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నట్టున్నారు. మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పండి, అదేంటో. ఇప్పటి వరకు శాసనసభలో మీకు నాకు మధ్య పోటీ అనుకున్నాను. కానీ ఇప్పుడే మన మధ్యలో మూడో వాడు ఎంటర్ అయ్యాడు. వాడేం చేశాడో చెప్తే షాక్ తో మీ గుండె ఆగిపోతుంది. ఆ మూడో వాడెవడో అసలు ఏం చేశాడో చెప్తే కదా షాక్ తో నా గుండె ఆగిపోతుందో లేదో తెలిసేది. జైల్లో ఉండాల్సిన ఒక మృగాన్ని మీరు బయటికి తీసుకొచ్చారు. ఆ మృగాన్ని కూడా కొట్టి వాడు మా ఎమ్మెల్యేలతో పాటు మీ ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లిపోయాడు మిస్టర్ రామ్మోహన్ రావు. ఆ మూడో వాడికి మీకు మధ్య ఏదైనా కనెక్షన్ ఉందని నాకు తెలిస్తే మాత్రం మీకింక ఎప్పటికీ రాజకీయ భవిష్యత్తుండదు మిస్టర్ రామ్మోహన్ రావు. ఏమైంది మావయ్య? ఆ దుర్గా గారికి కాల్ చేయి. లిఫ్ట్ చేయట్లేదు మావయ్య. వారి ఫ్రెండ్ కి కాల్ చేయి. నా పొలిటికల్ కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం ఒకరిని నమ్మి నేను మోసపోవడం. అసలు ఎవడ్రా నువ్వు? చెప్పాను కదా, ప్రతి వాడు యుద్ధంలో గెలవాలని చూస్తాడు, కానీ ఎవడో ఒక్కడే గెలుస్తాడు. వాణ్ణే వీరుడంటారు. ఇప్పుడు ఆ యుద్ధం మొదలైంది. వీరుడెవరు, ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నాడనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. ఇదేంటిది? బెంగళూరు రిసార్ట్ అన్నారు. కొంపదీసి రూట్ ఏమైనా మారిందా? డీప్ ఫారెస్ట్ లాగా ఉంది. సార్, నిన్ను నమ్మి ఒక పని అప్పగించినందుకు నన్ను నేను చెప్పుతూ కొట్టుకోవడంలో తప్పేం లేదు. ఇంకోసారి నీ ముఖం నాకు చూపించుకో. ఎవడో తెలియని ఒక అనామకుని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాగా. ఇప్పుడు చూడు వాడేం చేశాడో. సారీ మావయ్య. ఏడ్చావు. ఆ డీజీపీకి ఫోన్ చేసి ఫామ్ హౌస్ కి రమ్మను. మీరందరేంద్రా ఒకేసారి గుంపుగా మా పార్టీలో చంపారు. లీడ్లో మా పార్టీ ఉండగా మీ పార్టీలో రావాలని ఇంద్రాయుడు, లీడ్లో మేమున్నాం కాబట్టి మీరందరూ మా పార్టీలోకి వచ్చారు. చూసుకోండి, అసలు లీడే కాదు, రేపు గెలిచేది కూడా మా పార్టీయే. ఆగండి. ఏంటి గొంతులు లేస్తున్నాయి? డిప్ప పగిలిపోతంతే. మమ్మల్ని ఏమన్నా అంటే అన్నాను కానీ మా పార్టీని మాత్రం ఏమన్నా అంటే బాగోదు. ముందుగా నీ పార్టీ గౌరవం ఏం చూస్తున్నారో? మీరిష్టం వచ్చినట్లు అరవటానికి, మీరిష్టం వచ్చినట్లు పోట్లాడుకోవడానికి ఇదేం మీ అసెంబ్లీ కాదు. అడవి, నా అడవి, నా అడవి, నా అడవి. ఇక్కడ స్పీకర్ ఉండడు, మైకులుండవు, వాకౌట్ ఉండదు. హైవేకి దాదాపు 250 కిలోమీటర్ల దట్టమైన అడవిలో ఉన్నారు. బాబు, మీరు నక్సలైటా, మావోయిస్టా, టెర్రరిస్టా? ఎవరు బాబు మీరింతకీ?
వాళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టారు? మీలాంటి వాళ్ళంతా తప్పు చేస్తేనే కదా పుట్టారు. బాబు నువ్వు చెప్పింది నేను నమ్ముతాను, కానీ నేను షుగర్ పేషెంట్ ని. టైంకు తిని మందులు వేసుకోకపోతే నా నరాలు బాడీ షివరింగ్ అవుతాయి బాబు. నువ్వు హెల్త్ మినిస్టర్ కదా? అవును బాబు. నీకు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అయినా నీకే హెల్త్ బాగుండదు. ఇంకా నువ్వు పబ్లిక్ ఏం చేస్తావు? బాబు మీరు ఇప్పుడు